విఆర్ న్యూస్ కు స్వాగతం. ప్రజల ద్వారా ప్రత్యక్షంగా ఎన్నికై అత్యంత సుదీర్ఘకాలం నిరంతరాయంగా ప్రజాస్వామ్య పాలన సాగిస్తున్న ప్రధానమంత్రిగా మోదీ సరికొత్త చరిత్ర సృష్టించారని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ అన్నారు. శనివారం వనపర్తిలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దడంలో మోడీ పాత్ర కీలకమని పేర్కొన్నారు. అంతర్జాతీయ వేదికలపై దేశ ప్రతిష్ఠ మరింత పెరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు నారాయణ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఇవాళ 5,000 కిలోమీటర్ల పైన దాటి ఈ జిల్లాకు సంబంధించి తీసుకుంటే 167K ఏదైతే 296 కిలోమీటర్ల ఏర్పాటు చేస్తున్నది. 296 కిలోమీటర్లకు సంబంధించి మరి సూర్యాపేట నుంచి పడితే, నాగర్ కర్నూలు నుంచి పడితే, వనపర్తి అట్లా గద్వాల్ మీదుగా మరి డోర్నకల్ పోయాయి. ఈ గతంలో కాంగ్రెస్ పలుకుతుండే, కానీ పనులు ప్రారంభం చేయడానికి అవసరమైనటువంటి స్థితి నిర్మాణమైంది. అది ఒక సెట్ టైం లోపల పూర్తి చేస్తారు. అది ఇంకో రైల్వే లైన్, నేషనల్ హైవేస్ ఇంకో రైల్వే లైన్ నేనున్నటువంటి నిజామాబాద్ జిల్లాకు పైన ఉన్నటువంటి మహారాష్ట్ర ఏదైతే, మహారాష్ట్రలోని ముద్ఖేడ్ నుంచి నిజామాబాద్, మేడ్చల్ ఇక్కడికి ఎక్కడి వరకు డోన్ వరకు 417 కిలోమీటర్లకు సంబంధించి 4,686 కోట్లతోని ఆ ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు 5 ఏళ్లలో పూర్తి చేసేటట్టుగా, ఇప్పటికీ 2 ఏళ్ళు దాటి ఉంటుంది. పనులు వేగంగా కొనసాగుతున్నాయి. డబులింగ్ అప్పుడు మేము మీటర్ గేజ్ను బ్రాడ్ గేజ్ కింద కన్వర్ట్ చేసేందుకు సంవత్సరాలు కొట్లాడాల్సి వచ్చింది. ఇప్పుడు డబులింగ్ లైన్లే వస్తుంది. ఈ రాష్ట్రంలో విజయవాడకు ట్రిపుల్ లైన్ పడుతున్నది. ఈ రాష్ట్రం నుంచి బల్లార్షాకు ట్రిపుల్ లైన్ పడుతున్నది. ఢిల్లీ కోయ రూట్ల ట్రిపుల్ లైన్ పనులు వేగంగా అవుతున్నాయి. రైల్వే చూసుకుంటే మళ్ళీ సికింద్రాబాదు, మహబూబ్ నగర్ కు ఇంకో లైన్ ఏదైతే 80 కిలోమీటర్లు ఇది స్ట్రెచ్ పడుతుంది. ఓకే, మరి అదే రకంగా సూరత్ కు ఇక్కడ నుంచి నేషనల్ హైవే 167, ఓకే, మళ్ళా 167K కల్వకుర్తి నుంచి 7K ఫర్ కల్వకుర్తి అనుకుంటా హైవే డెవలప్ అవుతుంది. బెంగళూరు ఈ నేషనల్ హైవే 44 ఏదైతే ఉన్నదో ఇప్పుడు 6-వే ఎక్స్ప్రెస్ హైవేగా మారుస్తున్నారు. ఇదే కాదు, విజయవాడకు కూడా ఎక్స్ప్రెస్ హైవేగా మారుస్తున్నారు. అదే కాదు, బాంబేకి కూడా ఎక్స్ప్రెస్ హైవేగా మారుస్తున్నారు. అదే కాదు, నాగ్పూర్ సైడ్ కూడా ఎక్స్ప్రెస్ హైవేగా మారుస్తున్నారు. గంటల ప్రయాణం ఒక 160 కిలోమీటర్లు ఉంటుంది. ప్రయాణం వేగంగా అవుతున్నారు. మరి అంతేకాకుండా నరేంద్ర మోదీ గారు కరోనా వచ్చినప్పుడు మనల్ని కాపాడుకున్నటువంటి తీరు కానీ, ఈ యుద్ధ కాలంలో పెట్రోలు, డీజిలు దొరకనటువంటి స్థితి నుంచి మనను కాపాడుకున్న స్థితి కానీ, అభివృద్ధి చెందిన దేశాలు పెంచినటువంటి దానికి భిన్నంగా అతి తక్కువ పెంపుతో పరిమితమైనటువంటి పరిస్థితి కానీ ఉన్నది. ఇకపోతే హెల్త్ సెక్టార్కి వస్తే, మా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ జిల్లా పరిషత్ గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు.
ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కింద ఈ జిల్లాకి, వనపర్తి జిల్లాకు 53 హెల్త్ సెంటర్స్ శాంక్షన్ అయినాయి, నిర్మాణం అయింది. ఒక్కొక్క సెంటర్కు 20 లక్షలు. నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ అనేటువంటి లక్ష్యంతో ఇక్కడ మెడికల్ కాలేజ్ ఏర్పాటైంది. 33 జిల్లాల్లో ఒక్క జిల్లా తప్ప మిగతా అన్ని జిల్లాల్లో ఇప్పుడు అంటే మెడికల్ కాలేజీలు అయినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాదు ఎయిమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఎయిమ్స్ బీబీ నగర్ దగ్గర, అంతేకాదు ట్రైబల్ యూనివర్సిటీ మన మునుగోడు జిల్లాలో, ఆ రకంగా కేంద్రీయ విద్యాలయాలు అనేక జిల్లాల్లో, అదే దాంట్లో భాగంగా వనపర్తి జిల్లాలో కేంద్రీయ విద్యాలయం. మరి ఒక దశలో గ్యాస్ కనెక్షన్లు కావాలంటే బ్లాక్లో కొనుక్కోవాల్సి వస్తుంది, లేకపోతే గౌరవ పార్లమెంట్ సభ్యులు ఇచ్చే కూపన్ మీద ఆధారపడాల్సి వస్తుంది. అటల్ బిహారీ వాజ్పేయి గారు దీపం పథకం కింద ఇచ్చారు. మోదీ గారు వచ్చినక్కడ ఉజ్వల యోజన కింద 11 కోట్ల కనెక్షన్లు ఈ దేశంలో ఇచ్చారు. వాజ్పేయి గారు తర్వాత మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో గ్యాస్ రీఫిల్ కు మళ్ళీ లైన్లు మొదలు పెట్టినాం. వాజ్పేయి గారి పీరియడ్ లో గ్యాస్ ఇచ్చారు, 3.5 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు. రీఫిల్ ఊర్ల దుకాన్లో పెట్టినా కూడా సిలిండర్ ఆడ పెట్టి పాస్బుక్ ఆడ పెట్టిపోతే డబ్బులు ఆ దుకాణదారికి ఇస్తే ఆటో వస్తుండే, వాళ్ళు నిండిన గ్యాస్ సిలిండర్ ఇచ్చి పాస్బుక్ లో సంతకం పెట్టి డబ్బులు తీసుకొని పోతుంది. కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక మళ్ళా డీలర్ల దగ్గర లైన్లు మొదలైనవి. మోదీ గారు వచ్చినాక లైన్లు మాయమైపోయినాయి. మరి సిలిండర్లు బ్లాక్ల కోడ్ బంద్ అయిపోయింది. కనెక్షన్లు ఉజ్వల యోజన కింద 11 కోట్ల కనెక్షన్లు వచ్చింది. అచ్చంపేట ఆ అడవుల్లో ఉన్నటువంటి చెంచులు కూడా ఇవాళ మా దగ్గర ఉన్న కట్టెపుల్లలు అని కాదు, ఇవాళ చెంచులు కూడా గ్యాస్ సిలిండర్ మీద వంట చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. పొగ మనం అనుకుంటాం పొగ కళ్ళలోకి పోతే కళ్ళు తేటైతే అని చిన్నప్పుడు తల్లులు పిల్లలకు చెప్తారు. అది అన్నారు, లంగ్స్ మీద ఇంపాక్ట్ అవుతుంది. మహిళలు, మా తల్లులు, మా చెల్లెళ్ళు వంట చేసేటప్పుడు పొగగొట్టంతో నాన్న కట్టెల మీద వంట చేస్తూ ఊది మరి ఆ ఉదరకోశం మీద వ్యాధులు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ స్థితి నుంచి బయటపడేసి ఇవాళ 6 కిలోలు ఏదైతే బియ్యం రేషన్ డీలర్ల ద్వారా వస్తున్నదో దాంట్లో 5 కిలోలు కరోనా సమయం నుంచి పూర్తిగా ఫ్రీ, ఉచితంగా నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. ఆ కంట్రోల్ దుకాణంలో రిసిప్ట్ కనుక తీసుకుంటే, కంప్యూటర్ స్లిప్ కనుక తీసుకుంటే, ఆ స్లిప్ మీద చాలా స్పష్టంగా ఉంటుంది 42 రూపాయల 54 పైసలకు 1 కిలో చొప్పున ఒక మనిషికి 5 కిలోల బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. 1 కిలో మాత్రం రాష్ట్రం ఇస్తుంది. ఫోటో ఎవరిది పెడతారు? వాళ్ళు ముఖ్యమంత్రిది పెడతారు. మరి ఇవాళ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళు అప్పర్ లిమిట్ 155 రూపాయల లోపలనే ఉంది. ఇవాళ అప్పర్ లిమిట్ 307 రూపాయల వరకు. ఇకపోతే వ్యవసాయానికి సంబంధించి
నరేంద్ర మోదీ గారు అధికారంలోకి వచ్చినప్పుడు వడ్ల ధర కామన్ వెరైటీకి 1310 రూపాయలు, గ్రేడ్ ఏకు 1345 రూపాయలు. ఇప్పుడు ఉన్న ఈ ఖరీఫ్ సీజన్లో పండించే పంటకు రైతన్నకు 2441 రూపాయి కామన్ వెరైటీకి వస్తుంది, 2461 రూపాయి గ్రేడ్ ఏ రకానికి వస్తుంది. మరి మక్కలు ఏం ధర ఉండే 1310 రూపాయలు ఉండే, ఇవాళ ఎంత 2410 రూపాయలు. పెసర్లు ఏముండే 4500 రూపాయలు ఉండే, ఇవాళ 8700 రూపాయలు. సోయాబీన్ ఏముండే 2560 రూపాయలు, ఇవాళ 5000 పైన ఉన్నది. జొన్నలు ఏం రేటు ఉండే 1500 రూపాయలు. వచ్చే సీజన్కి ఎంత దొరుకుతుంది? ఇవాళ 3699 రూపాయలు కుంటలు కొంటున్నాయి. రేపటి సీజన్కి ఎంత? 4070 రూపాయలకు కొంటుంది ప్రకటించిన ధర ఎంఎస్పి. ఇవాళ 7500 8000 ఎంత పెరిగినాయి? రైతన్నకు స్వామినాథన్ కమిషన్ రికమెండేషన్స్ ఏంటి? రైతు పండించిన పంటకు పెట్టుబడి 100 రూపాయలు అయితే 150 రూపాయలకు కొనాలని ఆ కమిషన్ అప్పుడు రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పటిదాకా పట్టించుకోలేదు. నరేంద్ర మోదీ గారు గద్దె మీదకి ఎక్కినాక అంచెలంచెలుగా పెంచుతూ ఒక్కొక్క క్రాప్ మీద 75%, 83%, 125%, 200%, మోర్ దెన్ 200% రేటు రైతు పండించిన పంటలకు ఇచ్చినటువంటి ఘనత నరేంద్ర మోదీ గారు. అంతేకాదు ఇవాళ పండించిన పంటను కొంటున్నటువంటిది రాష్ట్ర ప్రభుత్వం కొనడం వరకే. అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్ కింద రాష్ట్ర ప్రభుత్వానికి టర్న్ ఓవర్ మీద 1% ఉంటుంది. 25,000 కోట్లు పర్ యానం కొంటారు, 250 కోట్లు సర్కార్కు వస్తుంది. మార్కెట్ కమిటీ సెస్ 1 రూపీ ఉంటుంది. 1 రూపీ ఉంటే 25,000 కోట్లలో 250 కోట్ల రూపాయలు మార్కెట్ సొసైటీకి. మళ్ళీ ఐకేపీ గ్రూపులు కొనుగోలు కేంద్రాల్లో ఆ బాధ్యత నిర్వహిస్తాయి కదా, ఎంత వాళ్లకు 31 నుంచి 34 వరకు కమిషన్ ఉంటుంది పర్ కుంటల్. 40 పైసలు సుతిలికి కేంద్రం ఇస్తుంది. గోనె సంచులకు 129 రూపాయలు, అది ఎంత పడుతుందో అంత మొత్తం తనే పెట్టుకుంటది. గోనె సంచులు కూడా ఒక సీజన్ తర్వాత ఒకవేళ 129కో ఎంతకో కొన్నాకడ ఒక సర్కిల్ కు, అంటే ఒక రబీ పంట ఒక ఖరీఫ్ పంట తర్వాత అది తీసేయాల. అది తీసేయకుండా 3 సంవత్సరాలు పంపుతున్నారు. దానివల్ల వడ్లు రాలిపోతాయి. దాంట్లోకి 29 రూపాయల 80 పైసలు ఇస్తారు. ఆడ 10 రూపాయలు తగ్గుతున్నాయా 40 రూపాయలు తగ్గుతున్నాయా అని కదా. కేంద్రము 6 రూపాయలు 80 పైసలు అయితే ఇస్తుంది కదా, అది రైతులకు ఇస్తున్నా అని అడుగుతున్నాం. మేము అడుగుతా ఉన్నాం, 250 కోట్లు సెస్ ఏదైతే మార్కెట్ కమిటీకి ఇస్తున్నారో, ఈ రైతులు కొనుగోలు కేంద్రాలల్లో ఆ 250 కోట్లతో 8,000 కొనుగోలు కేంద్రాలు కదా, 8,500 కొనుగోలు కేంద్రాలు కదా. అరే ఇన్నేళ్ల నుంచి కొనుగోలు కేంద్రాలు అభివృద్ధి చేస్తే కల్లాలు మీ ఇంట్లో వాకిలి వేసుకున్న వాకిలికి రాళ్ళు వరుసుకుంటారు కదా, గట్ల కల్లాలు ఉంటాయి, టాయిలెట్ సౌకర్యాలు ఉంటాయి, రెస్ట్ రూమ్లు ఉంటాయి. రైతులు ఆడ పడుకున్నందుకు అవి వేడి చేసేటువంటి మాయిశ్చర్ను తీసేటువంటి యంత్రాలు కూడా పెట్టుకోవచ్చు. రైతుకు మళ్ళా తరుగు లేకుండా ఇవ్వచ్చు. అవి ఎందుకు తరుగు పెడుతున్నారు?
కుమ్మక్కై మన వనపర్తి సిబిఎస్ షాపింగ్ మాల్ గ్రౌండ్ ఫ్లోర్ లో అతిపెద్ద సారీ విభాగం గొప్ప ప్రారంభం కాబోతుంది. ఈ ప్రారంభోత్సవ సందర్భంగా మీ అందరి కోసం మా స్పెషల్ ఆఫర్స్. మీరు చూసిన సారీ వచ్చేసి కంచి టిష్యూ పట్టు అండి. ఈ చీర ధర కేవలం 2,000 రూపాయలు మాత్రమేనండి. ఇదే కౌంటర్ లో రెండో చీర తీసుకున్నట్లయితే కేవలం రూపాయి మాత్రమే. మీరు చూసిన సారీ వచ్చేసి వింటేజ్ చెక్ సారీస్ అండి. దీని ధర వచ్చేసి 2,500 రూపాయలు మాత్రమేనండి. ఇదే కౌంటర్ లో రెండో చీర తీసుకున్నట్లయితే కేవలం 2 రూపాయలు మాత్రమే. మీరు చూస్తున్న ఈ సారీ వచ్చేసి సెల్ఫీ సిల్క్ అండి. ఈ సారీ ధర వచ్చేసి కేవలం 333 రూపాయలు మాత్రమేనండి. ఇదే కౌంటర్ లో మరొక చీర తీసుకున్నట్లయితే ఈ సారీ ధర కేవలం 3 రూపాయలు మాత్రమేనండి. మీరు చూస్తున్న ఈ సారీ వచ్చేసి సాఫ్ట్ పట్టు అండి. ఈ సారీ ధర వచ్చేసి కేవలం 777 రూపాయలు మాత్రమేనండి. ఇదే కౌంటర్ లో సెకండ్ సారీ తీసుకున్నట్లయితే ఈ సారీ ధర వచ్చేసి కేవలం 7 రూపాయలు మాత్రమేనండి. మీరు చూస్తున్న ఈ సారీ వచ్చేసి పటోలా సారీస్ అండి. ఈ చీర ధర వచ్చేసి 888 రూపాయలు మాత్రమేనండి. ఇదే కౌంటర్ లో సెకండ్ సారీ తీసుకున్నట్లయితే దీని ధర వచ్చేసి కేవలం 8 రూపాయలు మాత్రమే. మీరు చూస్తున్న ఈ సారీ కటన్ గుడ్ అండి. దీని ధర వచ్చేసి 999 రూపాయలు మాత్రమేనండి. ఇదే కౌంటర్ లో రెండో చీర తీసుకుంటే కేవలం 9 రూపాయలు మాత్రమే. ఆరెంజ్ సిఫన్ సారీస్ 2 చీరలు 400 రూపాయలు మాత్రమే. శ్రీ రాయల్ మ్యాజిక్ సారీస్ 2 చీరలు 550 రూపాయలు మాత్రమే. స్వీకర్స్ జరీ సారీస్ 2 చీరలు 600 రూపాయలు మాత్రమే. మలై క్రేప్ సారీస్ 3 చీరలు 750 రూపాయలు మాత్రమే. సన్ సిల్క్ సారీస్ 3 చీరలు 900 రూపాయలు మాత్రమే. జుడో సిల్క్ సారీస్ 3 చీరలు 999 రూపాయలు మాత్రమే. ఇవే కాకుండా మరెన్నో ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవే చేయండి మన సిబిఎస్ షాపింగ్ మాల్ వనపర్తి. సత్యనాజర్ ఆగే ఈ వానాకాలం ఏం పంట వేస్తున్నావే? 3 ఎకరాలు మొక్కజొన్న వేస్తా, 2 ఎకరాలు వరి వేస్తా. ఈసారి ఇట్లా పంటలు వేస్తే తర్వాత నువ్వే పరేషాన్ అవుతావు. ఇలా పరేషాన్ అవడానికి ఏముందా మళ్ళా? గదేదో దిక్కుమాలన ఎల్లినో అంట. ఈసారి వర్షాలు కూడా దాని వల్ల తక్కువ పడతాయంట. చూస్తూనే ఉన్నాం కానీ వాతావరణం కూడా ఎట్లున్నదో. అట్లయితే ఈసారి వ్యవసాయం ఎట్లా మరి? అందుకనే మన తెలంగాణ వ్యవసాయ శాఖ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ వరి మొక్కజొన్న గీసొంటి కాకుండా తక్కువ నీళ్లతోనే సాగు చేసే పంటలు గవే జొన్నలు, మినుములు, కందులు, చిరుధాన్యాలు వీటితో పాటు కూరగాయలు కూడా పండించుకోమన్నారు అన్న. ఎక్కువ నీళ్ళు అవసరమయ్యే పంటలు వేసి తర్వాత కన్నీళ్లు పెట్టుకునే బదులు తక్కువ నీటితో పండించేవి పెసర్లు, కందులు, మినుములు ఆ పంటలనే వేద్దాం. గది లెక్క. మన తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ చెప్పిందంటే మన మంచి కోసమే. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. వ్యవసాయ శాఖ తెలంగాణ. వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని అమడబాకుల దగ్గర ఉన్న జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం ఆటోను వెనక నుంచి కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ అమడవాకుల గ్రామానికి చెందిన రామస్వామి 55 సంవత్సరాలు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయానికి తెలుసుకున్న పోలీసులు ప్రమాద స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియవలసి ఉంది. అట్లా కాదు వాడిని నొడిపేసింది లోపట్లే కంతలకు కొద్దిగా దీది టవల్ 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 కొత్తకోట ప్రజాపాలన, ప్రగతి ప్రణాళికలో భాగంగా డ్రగ్స్ నిర్మూలన, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్య వివాహాల నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వనపర్తి జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో కొత్తకోట పట్టణంలో భారీ స్థాయిలో డ్రగ్స్ నిర్మూలన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా ఎస్పీ సునీత రెడ్డి, ఐపీఎస్ గార్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కొత్తకోట గాంధీ చౌరస్తా వద్ద జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన అతిథులు
ఏటీఆర్ కన్వెన్షన్ హాల్ వరకు నిర్వహించిన ర్యాలీలో ప్రజలతో కలిసి పాల్గొన్నారు. మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారాలు. సో మనము ఈ డ్రగ్స్ గురించి చర్చించుకునేటప్పుడు డ్రగ్స్ అనేది కేవలం ఒక నేరం లేకపోతే ఇది ఒక చట్టపరమైన సమస్య అనే విషయాన్ని కాసేపు పక్కన పెట్టి మాట్లాడితే, ఎప్పుడైతే ఈ డ్రగ్స్ అనేది ఒక వ్యక్తి జీవితంలోకి ప్రవేశిస్తుందో సో అది కేవలం అతని సమస్య మాత్రమే. ఇవన్నీ కూడా కొన్ని సంవత్సరాల కిందట కొన్ని గొప్ప గొప్ప మహానగరాలకి లేకపోతే ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించి లేకపోతే హై క్లాస్ వర్గానికి సంబంధించి మాత్రమే పరిమితం అయ్యేది. కానీ ఎప్పుడు ఇది నగరాల నుంచి గ్రామాలకి వ్యాపించిందో, కాలేజెస్ నుంచి స్కూల్స్ వరకు వచ్చిందో, పబ్బుల నుంచి గల్లీలకి వ్యాపించిందో కూడా మనం మేల్కొనే లోపలనే మనకేం కాదులే, మన వరకు రాదులే, మన గ్రామాల వరకు రాదులే, మన పిల్లల వరకు రాదు, మన పిల్లలు అలాంటి వాళ్ళు కాదు, మన పెంపకం అలాంటిది కాదు అని మనము అనుకునే లోపే మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లోకి ఇది వ్యాప్తి చెందడం అనేది మొదలుపెట్టింది. ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ గౌరవ దేవరగద్ర ఎమ్మెల్యే గారు మధుసూదన్ రెడ్డి గారు, అలాగే మరొక ముఖ్య అతిథి మన గౌరవ కలెక్టర్ గారు ఆదర్శ సురభి ఐఏఎస్ గారు, అడిషనల్ ఎస్పీ రాజేష్ మీనా గారు, అలాగే డిఎస్పీ గిరిబాబు, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులు, మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ వైస్ చైర్మన్, వార్డ్ కౌన్సిలర్స్, మిగతా ప్రజాప్రతినిధులు, నాతోటి పోలీస్ అధికారులు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కొత్తకోటకి సంబంధించినటువంటి ఆల్మోస్ట్ 13+1 వాకింగ్ క్లబ్ మెంబర్స్, చాలా హ్యూజ్ వాకింగ్ క్లబ్ అసోసియేషన్స్ ఉన్నాయి. అందులో విమెన్ అసోసియేషన్, విమెన్ వాకింగ్ క్లబ్ వారికి ఈ కార్యక్రమానికి విచ్చేసి బారిన పడి వాళ్ళ లైఫ్ అంతా కూడా స్పాయిల్ చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు కృత నిశ్చయంతో చాలా కఠినంగా వ్యవహరిస్తూ ఈ డ్రగ్స్ ఎట్టి పరిస్థితుల నిర్మూలన చేయాలి, ఎట్టి పరిస్థితుల దీన్ని ఒక సపరేట్ టీం ఉండాలని చెప్పేసి ఇంతకుముందు ఏదైతే టీనాబ్ ఉందో దానికి ప్రజెంట్గా ఈగిల్ ఫోర్స్ అని చెప్పేసి ఒక సపరేట్ టీం అరేంజ్ చేసేసి దానికి ఒక డిపార్ట్మెంట్లో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ని ఒక వింగ్గా కేటాయించి ఈ డ్రగ్స్ అన్ని ఎక్కడికక్కడ ఈ డ్రగ్స్ బారిన పడుతున్న వాళ్ళను, అదేవిధంగా ఈ డ్రగ్ పెడ్లర్స్ను కూడా కట్టడి చేయాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు అనునిత్యం కృషి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మాకు డిపార్ట్మెంట్ వాళ్ళకి చాలా సీరియస్గా అంటే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ డ్రగ్స్ కంట్రోల్ చేయాలని చెప్పడం జరిగింది. ఈరోజు జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారు కానీ, నేను కానీ, కలెక్టర్ గారు కూడా చాలామందిని అప్పీల్ చేయడం జరిగింది. సో మీరందరూ కూడా ఈ డ్రగ్స్ నిర్మూలనలో భాగస్వాములు కావాలి. మీకు ఎక్కడ ఎలాంటి సమాచారం ఈ డ్రగ్స్ బారిన పడుతున్న వాళ్ళ పట్ల సమాచారం ఉన్నా తక్షణమే డిపార్ట్మెంట్కి అందజేయాలని చెప్పేసి కూడా మేము ప్రజలను కూడా కోరడం జరిగింది. ముఖ్యంగా తల్లిదండ్రులకు కూడా ఒకటి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎస్పెషల్లీ స్టూడెంట్స్ను ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా నేను అప్పీల్ చేస్తూ ఉన్నా, దయచేసి ఈ డ్రగ్స్ బారిన పడి మీరు మీ లైఫ్ స్పాయిల్ చేసుకోకండి. ఎందుకంటే మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివించి మీరు భవిష్యత్తులో మీ కుటుంబాన్ని తర్వాత ఈ సమాజానికి ఉపయోగపడంగా ఉండాలని చెప్పేసి మీ తల్లిదండ్రులు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఈరోజు కష్టపడి చదివిస్తూ ఉన్నారు. కాబట్టి కొందరు స్టూడెంట్స్ ఈ డ్రగ్స్ బారిన పడి ఫ్రెండ్షిప్లో పోయి